హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు హరీష్ రావు. జగిత్యాల సభ టైంలో హరీష్ ఢిల్లీ టూర్పై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే లాయర్స్తో భేటీ కోసం పర్యటన అని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. అంతేకాదు హరీష్ రావుతో పాటు ఢిల్లీకి వెళ్లారు వినోద్ రావు. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంలో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. అడ్వకేట్స్తో చర్చించేందుకే ఢిల్లీ టూర్ అంటోంది పార్టీ. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పూర్తి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎల్లుండి దానిపైన తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విచారణ తీర్పు రిజర్వ్ లో పెట్టారు. ఎల్లుండి దానిపైన తీర్పు వస్తుంది. ఆ తీర్పు కనుక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి వ్యతిరేకంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికని అన్ని సిద్ధం చేసుకుంటుంది పార్టీ. అందుకోసం సుప్రీంకోర్టు అడ్వకేట్లతో సమావేశం వేయడానికి ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు, దాంతో పాటు వినోద్ కుమార్ ఇద్దరు కూడా వెళ్లారు. హైకోర్టులో విచారణ జరుగుతుంది కమిషన్ చట్టబద్ధత పైన. కమిషన్ కు చట్టబద్ధత ఉందా, కమిషన్ చట్టబద్ధతకు లోపడి పనిచేస్తుందా? ఎందుకంటే ఇంతకుముందు చాలా కమిషన్లు వేశారు. ఆ కమిషన్లు పనిచేస్తున్నటువంటి విధానానికి కాళేశ్వరం కమిషన్ చేసినటువంటి విధానానికి చాలా తేడా ఉంది. చాలా లీక్స్ ఇచ్చారు. దాంతో పాటు కొన్ని సెక్షన్లను రెండు పార్టీలను ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ పార్టీని ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో ప్రభుత్వం తరపున, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తరపునటువంటి వ్యక్తులు లేకపోతే మిగతా ఫిర్యాదుదారులు, వాళ్ళందరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి చేయాల్సినటువంటి ఇంటర్వ్యూషన్ చేయలేదు. ఎదురెదురుగా వాళ్ళ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఇవ్వలేదు. వీటన్నిటిపైన కూడా కోర్టుకు వెళ్లారు. దాంతో పాటు ఏదైతే కాళేశ్వరం దెబ్బతిన్నది, కాళేశ్వరంలో ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని విచారణ మొదలు పెట్టారు. దాన్ని సైంటిఫిక్ గా చేయలేదు, టెక్నికల్ గా చేయలేదు అనేది ఇంకొక అబ్జెక్షన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రేజ్ చేశారు. దీనిపైన ప్రస్తుతానికి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. హైకోర్టు అసలు చట్టబద్ధత ఉందా, ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు నివేదిక చెల్లుబాటు అవుతుందా, దీనిపైన చర్యలకు ముందుకెళ్లొచ్చా లేదా అనేది ఎల్లుండి చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ కనుక పాజిటివ్ గా వస్తే బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే కనుక దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు గుజరాత్ లో కానీ చాలా రాష్ట్రాల్లో వేసినటువంటి కమిషన్ల పైన సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. గతంలో కమిషన్లు చెల్లవని, కమిషన్ నివేదికలు చెల్లవని గతంలో తీర్పిచ్చింది. కాబట్టి అలాంటి తీర్పే సుప్రీంకోర్టులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయబద్ధంగా కమిషన్ వేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ న్యాయబద్ధంగా కమిషన్ వేయలేదు, చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను ఉల్లంఘించి అనేక సెక్షన్లను ఉల్లంఘించి విచారణ సక్రమంగా జరగలేదు, నివేదిక సక్రమంగా తయారు చేయలేదు, టెక్నికల్ గా అంశాలను పరిగణలోకి తీసుకోలేదు, ఎదురెదురుగా కూర్చోబెట్టి వాదనలు కూడా వినలేదు. వీటన్నిటికీ కలిపి ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును నివేదించారు. కానీ హైకోర్టు ఎల్లుండి తీర్పు కనుక వ్యతిరేకంగా ఇస్తే ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టులో వేయడానికి పిటిషన్ సిద్ధం చేసుకోవడానికి అక్కడటువంటి అడ్వకేట్లను హైర్ చేసుకోవడానికి ప్రస్తుతం ఢిల్లీలో ప్రముఖ అడ్వకేట్లతో హరీష్ రావు అండ్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. రాకేష్, ఇవాళ జరిగే జగిత్యాలలో సభ జరుగుతోంది కదా, మరి దానికి ఏమైనా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయంటారా? పార్టీ ఇంతకుముందే ప్రకటించింది జగిత్యాలలో జరిగేటువంటి సభ కేవలం జీవన్ రెడ్డి జాయినింగ్ సభ మాత్రమే. దానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే అటెండ్ అవుతారు. అందులో భాగంగా కేటీఆర్ కూడా అక్కడ అటెండ్ అవుతారు. కొంత పార్ట్ ఏదైతే వరంగల్ బార్డర్ లో ఉన్నటువంటి కొంత పార్ట్ ఉందో ఆ నేతలు మాత్రమే అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ కూడా అక్కడికి వెళ్ళట్లేదు. కేసీఆర్ స్పష్టంగా పార్టీ అధ్యక్ష హోదాలో స్పష్టంగా చెప్పారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాలి. జిల్లాల వారీగా సమావేశాలు ఉండబోతున్నాయి, జిల్లాల వారీగా బహిరంగ సభలు ఉండబోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 6th రోజు వరంగల్ బహిరంగ సభ ఉంటుంది. వరంగల్ కు సంబంధించినటువంటి నేతలు మాత్రమే బహిరంగ సభ అటెండ్ కావాలని చెప్పారు. అందుకోసమనే హరీష్ రావే కాదు, మిగతా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మిగతా ఎవరికి అటెండ్ అవ్వట్లేదు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా కేవలం కేటీఆర్ మాత్రమే అక్కడ అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.